మీకు ఏపించిన వరస్ట్ గెటప్ ఏంటి ఇప్పటి వరకు? మన రీసెంట్ గా మార్నింగ్ రిలీజ్ అయింది ఒకటి, మిరపకాయలు తినాల దాంట్లో ఈ రోజే పచ్చి మిరపకాయలు బాగా తిన్నా, కడుపులో మంట అయింది. అయినా గానీ రీచ్ పోతే ఆ ఆనందం దొరుకుతది. అని బాగా చూసారా? కడుపులో మంట అయింది, తర్వాత మోషన్ అయింది. చెప్పండి. అదొకటి మీకు బాగా ఇబ్బంది పెట్టిన గెటప్. ఇబ్బంది అంటే అదే కలిగింది, అదే యాది కలగలే. ఈ బుర్కాలు వేసుకోవడం, శారీలు కట్టుకోవడం, జుట్టు వేసుకోవడం. బురకా వేసుకోమంటే ఇప్పుడే వేసుకుంటా. అంటే షూట్ కోసం ఒకటే అలవాటు అయిపోయింది. అట్లా అలవాటు అయిపోయింది. షూట్ ఉందిరా అంటే బురకా తెచ్చుకోమంటే ఫస్ట్ బురకా తెచ్చుకుంటా. పర్సు తీసుకొని వచ్చేస్తారు, పర్సు క్యారీ చేస్తారు కదా. బయట పోతే సుల్తాన్ ఆపా అని అట్లా అంటారా? డ్వాక్రా మహిళ అనరా మిమ్మల్ని? క్యారెక్టర్ పేరు సుల్తానా. కానీ ఎలా అండి, ఎవరైనా ఆడవాళ్ళు చేస్తుంటే గమనిస్తారా మీరు? అంతే అంటే మా చుట్టువైపు అంతా డాక్రా గ్రూప్ లో ఉన్నారు, వాళ్ళు చూసి అన్న అడిగినాడు ఒకసారి, అన్నకి ఇట్లా స్టోరీ. మొత్తం ఒక గ్రూపే ఉన్నారు వీళ్ళ ఇంట్లో, వీళ్ళ అమ్మోళ్ళే. మీరే వాళ్ళ అంటే చూసి అలవాటు అయిపోయింది. అన్న ఇట్లా చేస్తే అంటే సేమ్ మా అమ్మ అట్లే చేస్తది. యా కాహే మా అప్ప అభి ఇచ్చినయి అంటది మా అమ్మ. వస్తానా లెక్క, ఇంకా వస్తానా, తింటానా, పిల్లోనికి స్కూల్ కి పంపిల్లా, అవన్నీ ఆ స్లాంగ్ వచ్చేస్తది ఉర్దూలో. అట్లా చేసిన మీటింగ్లు కూడా వీళ్ళ ఇంట్లోనే జరుపుతారు. అంటే ఎక్కువ కొట్లాడతారు దాంట్లో డాక్రా గ్రూప్. టైం కి రాలేదు, ఫైన్ వేస్తాము అని. ఫైన్ లా? మరి మీరెందుకు అంత అమాయకంగా ఉన్నారు, అంత కొట్లాడే ఫ్యామిలీలో ఉండి? వాడు అసలు డైలాగులు కూడా కొన్నే ఉంటాయి వానికి. అవునా? మీల్స్ లో స్టార్టర్ లాగా సిగ్గా మీకు? అట్లేం లేదు, ఇప్పుడు తెలుస్తుంది నాకు. అంటే మౌనం పాటిస్తాడు వాడు. ఏడ్చు అన్నా కూడా, నవ్వు అన్నా కూడా ఒకటే ఎక్స్ప్రెషన్. ఏడ్చు అంటే అంటాడు. అంటే ఇది డాక్రా గురించి స్క్రిప్ట్ రాసేటప్పుడు నేను ఏం ఆలోచించిన అంటే, నెగిటివ్ గా యాడ్ తీసుకుంటారో, చేసిన తర్వాత లేడీస్ అదే సంఘం, అది గ్రూప్ కలిసి ఆడకూడతారు అని చెప్పి ఆలోచించా. తర్వాత డిస్కస్ చేసుకొని ఎవరైతే గ్రూపుల్లో ఉంటారో వాళ్ళకి స్క్రిప్ట్ ఇది అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశా. వాళ్ళు స్క్రిప్ట్ వినిపిస్తా అంటేనే ఫుల్ ఎక్సైట్ అవుతున్నారు, సూపర్ ఉండా చేయండి. సో అప్పుడప్పుడు గెటప్స్ చేసేసి అది యాక్చువల్ గా మేము సీక్వెన్స్ గా పార్ట్ వైజ్ అనుకోలేదు. ఒక షార్ట్ వీడియో చేద్దాం అనుకున్నాం. తర్వాత అన్న పార్ట్ 2, అన్న పార్ట్ 3 ఎప్పుడు వస్తుంది అని ఇంకా పార్ట్స్ లాగా అట్లా సీక్వెన్స్ గా చేసుకుంటూ పోతాను. 3 పార్ట్స్ అయినాయి. ఇంకా ఈ డ్వాక్రా పార్ట్స్ మా కలెక్టర్ గారు కూడా చూసినారు, ఆయన నుంచి కూడా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఓన్లేండి. కానీ అది మెయింటైన్ చేయడం కష్టం కదా, ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఏం చేస్తే ఎవరు ఎలా నెగటివ్ గా తీసుకుంటారు, వాళ్ళు హర్ట్ అవుతారేమో, వాళ్ళ గురించి చేస్తున్నామని ఆ ఫీలింగ్ ఒకటి ఉంటుందా చేసేటప్పుడు? లైక్ ఆ భయం ఉంటది. అంటే నేను అనలైజ్ చేస్తాను అనమాట. స్క్రిప్ట్ రాసేటప్పుడు ఇది అవుట్పుట్ నెగిటివ్, ఈటి వరకు నెగిటివ్ ఉంది, దీన్ని సడన్ గా పాజిటివ్ గా మారుద్దాం, రెండు ఉంటే బ్యాలెన్స్ గా ఉంటది, జనాలు ఇష్టపడతారు. సో అలా ఆ ఫ్లో లో ఇప్పటి వరకు చేసినవన్నీ గవర్నమెంట్ కి ఫ్రీ బస్సుల మీద కూడా అంతే. ఈయన రాసేదంతా అట్లే రాస్తాడు, స్టార్టింగ్ నుంచి మొత్తం కామెడీ రాసేసి లాస్ట్ కి పాజిటివ్ అంటే అందులో పాజిటివ్ కూడా ఏమున్నాయి, ఆ స్కీమ్ తో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, ఎంత మంది కి హెల్ప్ అవుతుంది, అది కూడా చూపించేస్తే ఓకేరా వీళ్ళంతా. స్టార్టింగ్ నుంచి ఇట్లా చూసినోడు కొంచెం లాస్ట్ లో అది పాజిటివ్ వచ్చిన ఈ ఉచిత బస్ అప్పుడు కూడా సేమ్ జరుగుంటది కదా మీకు. అది గవర్నమెంట్ కి సంబంధించింది, ఏకంగా ఏదన్నా నెగిటివ్ వేస్తే అందరిని పంపించేస్తారు. మీరు మీ క్యారెక్టర్ యాక్చువల్ గా గుంటకల్లో ఉంటాను. ఓకే, నేను ఒక 90 కిలోమీటర్స్ మాది తెలుసు. ఇట్లా అనంతపురం వెళ్తే అన్నకు కాల్ చేస్తాను, నేను ఇట్లా వచ్చాను, ఏమన్నా షూట్ పెట్టుకుంటావా అంటే అన్న రాత్రే ప్లాన్ చేస్తాడు. నైట్ అపాయింట్మెంట్ మీరు తీసుకోవాలి, అన్న నా కోసం ప్లాన్ చేస్తాడు. నైట్ అవుట్ వేస్తాం. యాక్చువల్ గా నేను అనంతపురం వెళ్తే నైట్ అవుట్, మేమంతా 5 మంది కలిసి అన్న వాళ్ళ ఇంట్లో ఎవరైనా ఉన్నా అన్న పంపించేస్తాడు, వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికి పంపిస్తాడు. మీరు చేసేవన్నీ చెప్పేస్తారు ఇక్కడ సీక్రెట్స్. చేసేది ఏం లేదు, నైట్ అవుట్ లో రెగ్యులర్ తినేదే ఒకేసారి తింటారు, ఒకే రోజు టీవీలో ఏదన్నా. రెడ్ చిల్లీ చికెన్ అయితే బాగా చేస్తాడు.
చికెన్ చేసి లేదు అలా మంచి చేసినా. అలీ మంచి షెఫ్. ఓకే. నా నాకు ఆయన చూస్తే వాళ్ళు చెప్తారు చూసారు, ఇంట్లోంచి ఎక్కడెక్కడ ఏదైనా జరిగేది కూడా అన్న వంటలు బాగా చేస్తాడు, రెడ్ చిల్లీ చికెన్. ఫుడ్ గురించి వస్తే నా రెడ్ చిల్లీ నేను వంట చేసేది గుర్తు చేస్తాడు. ఈయన ఆ taste వేరే మంచి అసలు. షెఫ్ అలీ. మీకు KFC లెవెల్ మ్యాచ్ అవుతుంది అది. నా వైఫ్ కూడా చెప్తా ఉంటది, అమ్మో, చూసి నేర్చుకో అలీ అన్నని. మీరు వంటల ఛానల్ ఎందుకు పెట్టుకోలేదు మరి? ఇంకా అది అదొకటి పెట్టేస్తే అయిపోయా. ఇంకా మీకు నవ్వమని చెప్పారు కదా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. మీరు చెప్పారు ఈయనకి మైక్ అవసరం లేదు. సేమ్ సింపుల్. అదే స్మైల్ ఉంటాడు, Last అదే వరకు ఇట్లే ఉంటాడు. స్టాచ్యూ. అట్లే నవ్వుతున్నారు ఇందాక నుంచి, అసలు ఫేస్ ఇక్కడ ఎక్స్ప్రెషన్ మారలేదు. నవ్వుతున్నాడు. షూట్ లో ఆ స్మైల్ కి కూడా టేక్స్ తీసుకుంటాడు. నవ్వుమంటే ఒకేసారి ఏడిచే. నవ్వడానికి టేక్ కావాలండి. హీ అంటాడు. కొట్టేటప్పుడు ఏడ్చరామంటే హీ 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 అని ఏడుస్తాడు. ఆడవడంలో కూడా ఆడడానికి కామెడీ అంటది. యాక్టింగ్ లో Enjoy బేసిక్ లో చేస్తాం. ఉన్నాడు ఇప్పుడు present. వానికి కానీ మళ్ళీ చాలా interest. వీళ్ళంతా రఫ్ గాని మేమంతా వీనికి ఏమన్నా ఎక్కువ మాట్లాడినామంటే అలిగి వెళ్ళిపోతాడు. సో అలా ఆయనే అలిగాడండి, ఏం కాదు ఏం కాదు. ఆయన కూడా అలిగాడు, ఏడ్చాడు. ఏం అల్లుడు మాట్లాడలేదు. ఉన్నట్ల మా అందరికి బాగా చూసుకుంటాము. వస్తాడు, తింటాడు, వండుకుంటాడు, అంతే. రిపీట్. అంతేనా? అంటే అందరికన్నా ఎక్కువ తినేది నేనే దాంట్లో. తింటాను, ఫుల్ గా పండుకుంటాను. మాట్లాడినాడు. మీరు చెప్తే కానీ తెలియలే, కానీ ఫైనల్ గా మాట్లాడినారు. నైట్ అవుట్ అని వస్తాడు ఫుల్ ఎనర్జెటిక్ గా, తినేస్తేనే మేము పండుకుంటాడు. మూవీ చూస్తా అంటామా, నిన్న రాత్రి నేను పోయి వస్తా, పండుకుంటా. నిన్న రాత్రి కూడా మేమంతా ఎంజాయ్ చేస్తున్నాము. ఈయన మంకీ క్యాప్ వేసుకొని ఇట్లా పండుకున్నాడు. మూవీకి పోయినాం. మూవీకి పోయి ఉన్నాడేమో అనుకొని ఇట్లా తొంగి చూస్తే వాడు క్యాప్ వేసుకొని పండుకున్నాడు. టికెట్ సరదాగా. బొక్క. ఎందుకండి, ఎందుకు? నిద్ర వస్తుంది. తిన్నాడు కదా, నిద్ర అంటే వస్తుంది. తిన్నాక ఖచ్చితంగా పండుకుంటా. ఖచ్చితంగా పండుకోవాలి, రూల్ అది. మీ అందరిలో బాగా ఎక్కువ అల్లరి చేసేది ఎవరు? అలా చేసేదంటే అల్లరి చేసేది మేమిద్దరమే. తెలిసిపోతుంది. అమాయకంగా నటిస్తున్నారండి బాగా, అసలు బాగా కూర్చొని. వీడు నటిస్తున్నాడు ఎక్కువ. బయట ఉన్నాడు ఇట్లా. ఓకే, సో మీ ముగ్గురు వీళ్ళిద్దరి గురించి, వీళ్ళిద్దరికి ఇప్పటి వరకు మీరు చెప్పండి ఏమైనా నాకు చెప్పాలనుకుంటే చెప్పాలి. ఇప్పుడు చెప్పాలనుకుంటే కదా చెప్పండి. యాక్చువల్లీ ఏం చెప్పాలి? అదే చెప్పండి. మా ఇద్దరికి ఏమైనా చెప్పాలనుకుంటే ఇప్పుడే. మా ఇద్దరి గురించి సీక్రెట్స్ అయినా ఏం సీక్రెట్స్ ఏం లేవు, ఓపెన్ గా ఉంటారు ఇద్దరు. ఎలా ఉంటారు వాళ్ళిద్దరు అసలు? అన్న ఎట్లా అంటే, అన్న కంటెంట్ ఉంటే ఏమైనా కాల్ చేస్తాడు, కరెక్ట్ ఎవరికి ఏం సెట్ అవుతుంది అని కాల్ చేసి చెప్పేస్తాడు. మా బావ వచ్చేసి ఫోన్ చేస్తే షూట్ ఉందని నాకు ఫస్ట్ అలర్ట్ చేస్తాడు. మళ్ళా లేట్ అయితే అరుస్తాడు చూడు అన్న అని అలర్ట్ చేసి తొందరగా వచ్చేస్తాం, రీచ్ అయ్యేది. అట్లా పర్సనల్ గా ఎట్లా ఉంటారు? పర్సనల్ గా అడిగితే నువ్వు ఏం పర్సనల్ అంటే బావ అన్నట్లు అట్లా ఏముంటదు. అన్న అంటే నార్మల్ గా కూల్ గా మాట్లాడతాడు, అంత కలిసి ఇంకా మనకి అట్లా చూపించుకోరు. ఖుల్లా ఉన్నట్లు ఉంటాం. కుల్లం కుల్లా అంటే ఏంటి చెప్పండి? అంటే ఓపెన్ ఓపెన్ గా ఉంటారు. ఎలా? ఓపెన్ బుక్ అంత ఓపెనా? బుక్ అని కాదు, ఏమైనా ఓపెన్. ఇట్లా అయింది అన్న అంటే అట్లా అయిందా, నవ్వుకుంటాం. ఏమైనా అయితే నాకు కింద పడినా అంటే, మన రీసెంట్ గా కింద పడినాము మీరు ముగ్గురము. అది ర్యాండమ్ గా అన్ని చెప్పేస్తాను, నేను లేపేయండి. కింద పెడితే నవ్వుకున్నారా? కాదు కింద రీసెంట్ గా కింద పడినాం ముగ్గురము, ఒకటే బైక్ లోనే పోతాంటిమి. కింద పడితే ఎట్లా పడినామో చెప్పు. ఒకరి మీద పడినాము. మా బావ మీద నేను యాక్చువల్లీ నేను తోలుతాను బండి. నా వెనకాల అలీ కూర్చున్నాడు, అలీ వెనకాల వీడు కూర్చున్నాడు. బండి స్కిడ్ అయి ఇట్లా పడతానే అలీ నా మీద నుంచి స్లైడ్ అయిపోయినాడు. అలీ మీద నుంచి ఈయన స్లైడ్ అయి కింద పడినాడు. దెబ్బలు తగిలినాయి, అంటే లైట్ గా తగిలినాయి. మొత్తం దోక్కొని తగిలింది అంతే, మాకు బానే తగిలింది. నాకు దోక్కొని పోయినాయి మొత్తం అంతా. కింద పడినాం, ఇంకా లేపేకి రావడం లేదు నా, మీ రీల్సే రావడం లేదు. సడన్ గా ఒక లేడీ బైక్ లో వచ్చి లేపల్లా కదా మామూలుగా అక్కడ జరిగే సిచ్యుయేషన్. కింద పడినారు కదా. అయ్యో కింద పడినారా? అవునన్నా, మీ రీల్స్ ఎక్కువ రావట్లేదు. ఏమి మేము రక్తం వస్తా అంటే ఇట్లా బాగున్నారా?
బాగున్నారా? బాలేము, ఇక్కడ పడిపోయాం. నేను ఆటికి చెప్తా, అక్క షూటింగ్ కాదు ఇది, ఇదో రక్తం, రియల్ రక్తము, దెబ్బలు తగిలినంటే అవునా ఏందో నా ఈ మధ్య వీడియోస్ లేదు అని చెప్పి స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయింది ఆమె. ఇప్పుడు కానీ చెప్పుకున్నా నాకైతే బీపీ ఫుల్ రైజ్ అయింది, ఎవరు అయ్యమ్మా అని. షూట్ అనుకున్నారేమో, అది కూడా పాపం. చెప్పా నేను ఆటికి, ఆయన కూడా మీరేమని కానివ్వండి మాకు రీల్స్ రెగ్యులర్ గా అప్లోడ్ చేయండి అని చెప్పి వెళ్ళిపోయింది ఆమె. మీరు నవ్వట్లేదు, మీరు అంటే ఆ బండిలో ఈయన పడలేదు. ఫెవికిక్ పడింటది ఈడ. ఇట్లా ఉంటది టైట్. సాయంత్రం వేసింది మీరు ముగ్గురంటే మరి ఇది కామెడీ హేడే అయిపోతుంది. థ్యాంక్ యూ, చాలు, నేను ఇంతకు మించి భరించలేను మీ ముగ్గురిని. మీ టీంని చూసా, ఎంత ఆనందంగా కనిపించింది. కానీ నాకు ఒక క్వశ్చన్ ఉండేది, ఫస్ట్ నుంచి ఇంతే పాజిటివ్ ఉండేనా? అంటే ఫస్ట్ నుంచి ఇంతే మంచి ఫేము, ఇంతే నేము, ప్రాపర్గా అలానే వచ్చిందా, లేకపోతే ముందంతా ఫుల్ నెగిటివ్గా ఉండి? ముందు షూట్ పిలిస్తే వచ్చేవాళ్ళు కాదు యాక్చువల్ గా. అంటే క్యారెక్టర్ రాసిన వీడు వస్తాడో రాడో, వీడిని పిలిస్తే చేస్తారో చేయరో అనేది ఉండేదన్నమాట డిఫరెన్స్. ఇప్పుడు రోడ్డు పైన ప్రతి ఒక్కరు అడిగే వాళ్ళే. ముందు వీళ్ళ పేరెంట్స్ కూడా షూట్ అని చెప్తే మళ్ళీ పోదులే అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు పనులు ఆపుకొని ఫస్ట్ పోయిరా అని చెప్పేవాళ్ళు. నేను అడిగింది ఏంటంటే, జనాల్లో ఇంతే పాజిటివిటీ ఉండిందా? అంటే కామెంట్స్లో కానీ, లేకపోతే మీకు వచ్చిన అప్రిషియేషన్ ఏదైతే ఉంటుందో, ఫస్ట్ నుంచి ఇంతే పాజిటివ్గా ఉండేది, ఇప్పుడు పాజిటివ్గా మాట్లాడుతున్నారు అందరూ, అప్పుడు అంతే ఉండేదా అని అడిగాను నేను. అప్పుడు అసలు కామెంట్సే వచ్చేటివి కావు, వ్యూస్ వచ్చేటివి కావు యాక్చువల్ గా. ఎన్ని ఇయర్స్ పట్టింది మనం వైరల్ అవుతున్నాం అని అనిపించే ఒక ఫీలింగ్ వచ్చినప్పటికి? అంటే క్యాల్కులేట్ చేయలేదు కానీ టైం అయితే బాగానే పట్టింది. బాగా ఏమైంది, సైలెంట్ అయిపోయారు మీరు మధ్యలో? లేదు లేదు, మీరు చెప్తా అంటే నేను ఆలోచిస్తాను. ఆలోచిస్తున్నారు ఎన్ని ఇయర్స్ పట్టిందని? అంటే వ్యూస్ రాకపోయినా కూడా కంటిన్యూస్ గా చేస్తూనే ఉండేవారు. అవునవును, అంటే అది ఉండాల యూట్యూబర్ కి. స్టార్టింగ్ లో ఆ నంబర్స్ చూడకోకుండా హార్డ్ వర్క్ చేస్తేనే రీచ్ వస్తుంది. సో అది మాకి పట్టింది, టైం అయితే బాగానే పట్టింది. సో 1 night గా అట్లా మేమేమి యూట్యూబర్స్ స్టార్స్ అవ్వలేదు, చాలా హార్డ్ వర్క్ పట్టింది. ట్రై అంటిల్ యు రీచ్. ఓకే, సో మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి ఇప్పటి వరకు? యూట్యూబ్ లో ఛానల్ కింద కామెంట్ అయ్యి ఉండొచ్చు, లైవ్ లో వాళ్ళకి కలిసి మీకు చెప్పుండొచ్చు, ఏంటా మంచి బెస్ట్ కాంప్లిమెంట్? ఇదే, అంటే మాకి ఏజ్ గ్రూప్స్ ఉన్నాయి. అంటే చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరు ఇష్టపడతారు. ఓకే, అది అంటే చిన్న పిల్లలు అంటే నా కొడుకు చూస్తాడు అని అదొకటి చెప్పేస్తారు, నేను చూస్తా అంటారు. ఐటీ ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళు అనిమల్స్ చూస్తారు, ఇది నాకు ఒక ఫ్రస్ట్రేషన్ బయటికి తీసే వీడియోస్ అంటారు. సో అది నాకు చాలా సాటిస్ఫై అనమాట. వాళ్ళ ఫీడ్బ్యాక్స్ డైరెక్ట్ వినేది వేరు, కామెంట్స్ లో వినేది వేరు. అది చాలా బాగా ఇదవుతుంది. సెల్ఫీలే కాదు, వీడియోలు రికార్డ్ చేసుకుంటారు వాళ్ళు. ఈ డైలాగ్ చెప్పన్నా మేము రికార్డ్ చేసుకుంటాము, చాలా బాగా చెప్తారు, ఒకసారి చెప్పండి. ఈవెన్ హైదరాబాద్ లో కూడా మేము అక్కడ మాల్స్ లో తిరిగేటప్పుడు అక్కడ కూడా డైలాగ్స్ చెప్పుకొని వీడియో రికార్డ్ చేసుకొని సెల్ఫీస్ తీసుకొని, సో ఆ ఫీడ్బ్యాక్ చాలా జెన్యూన్, చాలా బాగుంటది అసలు. నాకు అడిగితే బెస్ట్ కాంప్లిమెంట్ అంటే, నేను లైవ్ లోనో కామెంట్స్ లోనో ఇక్కడ చూసిన ఒక ఆవిడ వాళ్ళ హస్బెండ్ చనిపోయినారంట. ఆమె ఫుల్ డిప్రెషన్ లో ఉంది. మా వీడియోస్ చూసి ఆ బాధ అనేది మర్చిపోయినాను నేను అని చెప్పేసి ఒక కామెంట్ పెట్టింది. అది మాకి ఫుల్ నిజమే కదా, వాళ్ళ డిప్రెషన్ లో ఉండే వాళ్ళు కూడా చూసి మర్చిపోవడమో, లేకపోతే దాంట్లో బయటకు రావడమో, ఇట్స్ ఎ బ్లెస్సింగ్ కదా. అట్లాంటి కామెంట్స్ వస్తున్నాయంటే యు ఆర్ డూయింగ్ గుడ్ అని కదా. సో నైస్. సో ఈ 12 years ఆఫ్ యూట్యూబ్ జర్నీలో అలా వాడు అనకపోయి ఉంటే బాగుండేది అని అనిపించిన ఒక ఫీలింగ్ ఏమైనా ఉంది ఇప్పటి వరకు? అలా అంటే కామెంట్ అయి ఉండొచ్చు, బయట అయి ఉండొచ్చు, అలా లేదు. కానీ నాకు రిగ్రెట్ ఏమంటే, ఒక ప్రమోషన్ చేసినాను, పేరు చెప్పాను, అది ఇప్పటికీ రిగ్రెట్ అని. అంటే అది చేయకపోయి ఉంటే బాగుండు ఆ ప్రమోషన్. నాకు చాలా మంది డిఎమ్స్ చేశారనమాట, అన్న అది నిన్ను నమ్మి నేను అది చేసినాను, నాకు ఇంత అమౌంట్ లాస్ అయ్యింది. బెట్టింగ్ అయితే కాదు, అది ఒక కైండ్ ఆఫ్ అర్నింగ్ యాప్, అది బెట్టింగ్ అయితే కాదు. సో అది ప్రమోట్ చేశా అనమాట. సో అది ఇప్పటికీ రిగ్రెట్, చేయకపోయింటే బాగుండు అని. దాని తర్వాత ఏదైతే మేము ప్రమోషన్స్ వస్తాయో చాలా వెరిఫై చేసుకొని చేస్తాము. అది
కొంచెం ఇప్పుడు రిగ్రెట్. ఓకే. సో నేను ఈ 2 క్వశ్చన్స్ అందరిని అడుగుతా మ్యాండేటరీగా. మీ లైఫ్లో ది మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి? సేమ్ క్వశ్చన్ మీకు కూడా వర్తిస్తుంది. సో ఇద్దరు చెప్పాలి నాకు. మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్. మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే అంటే అది పర్సనల్ ఓన్లీ యూట్యూబ్ అయ్యి ఉండ అవసరం లేదు, మొత్తం ఇప్పటి వరకు. నా వైఫ్ కి నా- వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు. ఓకే. సో అది నాకు చాలా ప్లస్ పాయింట్. ఇప్పుడు నాకు 9 months బేబీ బాయ్ ఉన్నాడు. అవునవును. వాళ్ళ అంటే నా వైఫ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది కాబట్టి తను ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసింది. ఓకే. ఆ పిల్లోడు పుట్టేది అదంతా అది నేను కళ్ళారా చూసాను అనమాట. వాడిని ఎత్తుకుండేది అది నాకు చాలా హ్యాపీ మూమెంట్ అనమాట అదంతా. ఓకే. ఈవెన్ నా వైఫ్ జర్నీ కూడా నేను డైరెక్ట్ చూస్తాను అనమాట. బాబుకి పడుకోబెట్టాలంటే ఎంత కష్టపడతారు లేడీస్. వాళ్ళు మళ్ళీ సడన్ గా లేస్తారు, మళ్ళీ ఏడుస్తారు, మళ్ళీ పడుకోబెట్టాల. తన లైఫ్ స్టైల్ ఒక సడన్ గా మారిపోయింది మొత్తం. అది నేను చూసి నా వైఫ్ అది హార్డ్ వర్క్ అదంతా బేబీకి చేసేది ఎవ్రీ ఉమెన్ చేస్తారు అది. నేను డైరెక్ట్ చూసే వరకు నాకు అది చాలా హ్యాపీగా అనిపించింది. అంటే వైఫ్ లైఫ్ సడన్ గా ఒక బేబీ పుట్టిన తర్వాత సడన్ గా మారిపోతుంది. వాళ్ళు ఎంత సాక్రిఫైస్ చేస్తారు మన కోసం. నా కొడుకుని చూసినప్పుడల్లా నాకు అది ఒక హ్యాపీనెస్ అన్నమాట. అసలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. అంటే ఇదిరా కావాల్సింది అనే ఆ ఫీల్. ఒక ఫ్యామిలీ వచ్చేసింది, ప్రశాంతత ఉంటుంది ఇప్పుడు. అది ఓకే. మీకు? నాకైతే నేను ఇంతకు ముందు చెప్పినట్లే ఒక 10 మంది గుర్తుపట్టాల అనే ప్లేస్ లో ఇంతమంది గుర్తుపడుతున్నారనే హ్యాపీనెస్ అది చాలు నాకు. ఇంకా దాంతోపాటు 11-12 years నుంచి మా ఫ్రెండ్షిప్ అట్లే ఉంది. దిష్టి తగలేదు ఇట్లా తగలకూడదు కూడా. చిన్న చిన్న గొడవలు అయితే ఉంటాయి కానీ సెట్ చేసుకుంటాం అప్పుడు. సెట్ చేసుకుంటారు. ఒక ఏదన్నా గొడవ పడినా కూడా ఫోన్ లో డైరెక్ట్ ఎప్పుడు గొడవ పడలే, ఫోన్ లో గొడవ పడినా కూడా ఇమ్మీడియట్ గా షూట్ ఉంది అంటేనే మళ్ళీ నార్మల్ గా వచ్చేస్తాం. అదొక ప్లాట్ఫామ్ ఉంది మిమ్మల్ని కలపడానికి. ఎటు తిరిగి ఇద్దరు కలిసి చేసుకుంటారు కాబట్టి కలిసిపోతారు ఆటోమేటిక్ గా. సో మోస్ట్ సాడెస్ట్ మూమెంట్ ఏంటి? అలానే సాడెస్ట్ మూమెంట్ ఇంతకు ముందు చెప్పేసిన ఏదైతే నా ఏదైతే ఇప్పుడు నా లైఫ్ జర్నీ ఉందో అది చూడలేదు. అది చాలా ఇప్పటికి కూడా అది ఉంటుంది అట్లే ఇప్పటికి. ఆయన చూస్తుంటారులేండి, ఆయన ఆశీర్వాదాలు ఇవన్నీ మీరు ఇంత ఎదుగుతున్నారంటే ఆబ్వియస్ కదా. సో అదే మెయిన్ కొంచెం సాడెస్ట్ మూమెంట్. మీకు చెప్పేశారు మీరు కూడా ఆల్రెడీ. ఇంకొక పాయింట్ ఏమంటే ఈయన ఏదైతే లైక్ అది 31st నైట్ ఈవెంట్ చేయాలనుకున్నాం. అక్కడ నా ఏదైతే బేబీ ఉన్నాడో తను తీసేయాలా అనే డాక్టర్ చెప్పేసిండు ఒకేసారి. ఎందుకు అంటే ఏదో సంథింగ్ బ్రెయిన్ లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంది, ఇంకో 1 month చూద్దామని 31st నైట్ ఈవెంట్ కి పోవాలా. ఆ రోజు ఈవినింగే తెలిసింది నాకు. ఒక సైడ్ ఈవెంట్ కి పోవాలా, జనాలకి నవ్వి పిల్ల ఇది నేను ఏడ్చుకుంటా ఫోన్. ఆ రోజు ఫుల్ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు అలీ మాత్రం. ఏడ్చుకుంటా ఫోన్ చేసా, ఇట్లున్నారు నా వైఫ్ అయితే ఏడుస్తుంది, ఈవెంట్ కి రావాలా, అడ్వాన్స్ అయితే తీసేసుకున్నాము, ఏం చేయాలా నాకు అర్థం కాలేదు. ఈవెన్ అందులోంచి బయటకు వచ్చి మేము వాళ్ళని నవ్విచ్చి మొత్తం చేసి. ఈ క్వశ్చన్ ఉండే నాకు, మనకి పర్సనల్ గా ఎన్నున్నా ఒక ప్లాట్ఫామ్ ఎక్కిన తర్వాత యూట్యూబ్ వీడియో చేయాలన్నప్పుడు మాస్క్ ఒకటి పెట్టుకోవాలి కదా, ఎలా ఉంటుంది ఆ ఫేస్ అని. మేము పైన స్టేజ్ పైన పర్ఫార్మెన్స్ చేస్తున్నాము, మా ఫ్యామిలీ వీళ్ళ ఫ్యామిలీ ఒక చోటు కూర్చున్నారు. వీళ్ళ వైఫ్ వీళ్ళ అత్త ఏడుస్తున్నారు అనమాట. మా అత్త పక్కన కూర్చొని ఏడుస్తుంటారు. మా అత్త నాకు చెప్పింది అనమాట, ఇట్లా ఏడుస్తున్నారు. ఆ బాధలో వాళ్ళు డైరెక్ట్లీ ఏడుస్తున్నారాడ. స్టేజ్ మీద మేము పర్ఫార్మెన్స్ చేస్తున్నా కూడా ఈయన లోపల ఏడ్చుకుంటా పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు. ఎంత కష్టంగా ఉంటది అది, లోపల ఏడుస్తూ బయటికి నవ్వించడం అనేది. పర్సనల్ లైఫ్ మనం ఎంతైనా కానీ పక్కన పెట్టేసి రేపు వీళ్ళకి నవ్వి పిల్ల ఏ కంటెంట్ చేస్తే బెటర్ మాట సెట్. ఇప్పుడు అదే కదా, మాట ఇచ్చినాము కాబట్టి అంతే ఈజీ కాదు. యూట్యూబ్ జర్నీ కూడా అందరూ ఏముంది వీడియోస్ పెడతా ఉంటారు, వీడియోస్ పెట్టి లక్షల్లో సంపాదిస్తున్నారు ఏముంది అనే ఒక మాట అనేస్తారు. కానీ బాధలు పక్కన పెట్టాలా, మాకి వచ్చే నెగిటివ్ కామెంట్స్ కొంతమంది ఫుల్ ర్యాష్ గా పెడతాంటారు. అది పెట్టాలి, అది పక్కన పెట్టేసి ఏది మా ఫేస్ మీద చూపించుకోకుండా మళ్ళీ నవ్విచ్చల్లా. వాళ్ళ బ్లెస్సింగ్స్ తోనే నా బేబీ హెల్తీగా పుట్టినాడు. పోన్లేండి,
వాడిని చూసి ఆ రోజు ఏడ్ చేశానంట. అంటే ఇంత క్యూట్ బేబీని వీళ్ళు అది తీసేయాలన్నారు అని చెప్పి వాళ్ళ మొత్తం ఆడియన్స్ బ్లెస్సింగ్సే వాళ్ళతోనే అది. దేవుడు ఏం కాకుండా ఈయన లవ్ మ్యారేజే, నాకు ఆహా లవ్ మ్యారేజ్. మీది కూడా లవ్ మ్యారేజా? 8 years 8 years అసలు ఎలా? తను నాకు అన్న అనేది స్టార్టింగ్ లో నా వైఫ్ కూడా నాకు అన్న అనేది. బాబా బాబా చాలా మ్యాచ్ నాకు అసలు పిల్లలు పుట్టరని చెప్పేసినారు స్టార్టింగ్ లో. చాలా హాస్పిటల్స్ తిరిగి లాస్ట్ కి మా అనంతపూర్లో ఆర్డిటి హాస్పిటల్లో ఇవి ఏవి పక్కన పడేసి నేను చెప్పినట్లు చేయని చెప్పేసి వాళ్ళు చెప్పినట్లు చేసుకుంటూ నా వైఫ్ డైట్ ఫాలో అయింది. ఓకే. అది చాలా హెవీ డైట్ అది ఒక 3-4 months ఫాలో అయింది. ఏదో డౌట్ కొట్టింది నా వైఫ్ ప్రెగ్నెంటే అని. నాకు ఎప్పుడు కొట్టలేదన్నమాట. ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటే కూడా లైట్గా ఒక లైన్ కనిపించింది అనమాట. హాస్పిటల్కి వెళ్దామని చెప్పేస్తే లేదు ఏం లేదు లైట్గా ఉంది అది అని చెప్పేసి నా వైఫ్ ఆ డైట్లోటివి మందులు వేసుకోవద్దు అని నేను వార్నింగ్ ఇచ్చిన. అయినా వేసుకుంది, స్కిప్పింగ్ చేసింది, మొత్తం ఎక్సర్సైజెస్ చేసింది. నేను నా వైఫ్ మీద సీరియస్ అయిపోయినా. పిలుచుకొని పోతే డాక్టర్ లేదా కంగ్రాచులేషన్స్ అని చెప్పినాడు. అదే డాక్టర్ మాకి హోప్ ఇలేదన్నమాట. కంగ్రాచులేషన్స్ అని చెప్తానే నాకు అసలు భూమి మీద లేనమాట నేను అప్పుడు. ఇద్దరే సేమ్ ఆల్మోస్ట్ సగం మ్యాచ్ అయింది కదా, అందుకే ఫ్రెండ్స్ అయినారు. కానీ హ్యాపీ. మా నాన్న నా పెళ్లి చూసినారు, ఒప్పుకున్నారు ఇంట్లో. నేను లవ్ చేసిన 2 years తీసుకుపోయి వీళ్ళ ఇంట్లో వాళ్ళు ఫుల్ సపోర్ట్, మా ఇంట్లో వాళ్ళు ఫుల్ ఆపోజిట్. తీసుకొని పోయి మా అమ్మకి మా నాన్న చూపించి, నాన్న నాకు జాబ్ వచ్చిన తర్వాత నేను సెట్ అయిన తర్వాత ఈ అమ్మాయికి పెళ్లి చేసుకునేది చెప్పేస్తే మా నాన్న ఇట్లా, మా నాన్న ఆన్సర్ ఈడు చూసి సైలెంట్ అంతే. వీళ్ళ నాన్న ఫుల్ సపోర్ట్, ఆ పాపనే చేసుకో ఆ టైప్ లో. మా ఇంట్లో నేను ఆ పాపనే చేసుకుంటా. ఒప్పుకున్నారు కదా, లాస్ట్ కి ఒప్పుకున్నారు. మా రిలేటివ్స్ లోనే ఆ పాప లాస్ట్ కి ఒప్పుకున్నారు మొత్తం. ఓకే, నైస్. పోన్లేండి. వన్ లైఫ్ లెసన్ మీరు ఈ యూట్యూబ్ నుంచి నేర్చుకున్నది ఇప్పటి వరకు? నేర్చుకున్నది యూట్యూబ్ నుంచి నేను నేర్చుకునేది ఏంటంటే, నేను ఎవరైనా ఏమన్నా అంటే మీదడిపోతాను అనమాట. ఫుల్ నాకు క్రాక్ వచ్చేస్తుంది. అసలు కామెంట్ చేసేస్తాడు. ఎవరైనా నెగిటివ్ కామెంట్స్ చేస్తే వెంటనే ఆయన వాళ్ళకి తిట్టేసేకి వెళ్ళిపోతాడు. నాకు ఒక రేంజ్ లో కోపం వచ్చేస్తుంది. ఈయన ఆ కోపం ఈయన చూసేసినాడు అనమాట. ఆ రేంజ్ లో వచ్చేస్తుంది. ఈయన చెప్తా ఆ కామెంట్ చూసినా కూడా స్కిప్ చేసే పొజిషన్ పోయినా ఇప్పుడు. అది నేను చాలా రుద్దినాను. నువ్వు నెగిటివ్ కామెంట్స్ పట్టించుకోవద్దు, నువ్వు వెంటనే రియాక్ట్ అవ్వద్దు. మేము అది ఓపెన్ సోషల్ మీడియా అనేది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ బాగుందంటారు, బాగాలేదంటారు, చాలా అంటారు అనమాట. ఈవెన్ మేము గెటప్స్ చేసినప్పుడు నవ్వేది వదిలేసి మా గెటప్స్ మీద చాలా అబ్యూస్ గా కామెంట్స్ చేశారనమాట. అది చూసి నా ఫైర్ అయినాడు. వదిలే, వానికి నచ్చకపోతే ఏముంది వదిలే అని చెప్పి సో అలా చేసుకుంటా చేసాము. అలా చాలా జరిగాయి, చాలా ఒకటే కాదు. ఇంకొకటి ఏంటంటే, అనంతపూర్ నేను స్టార్టింగ్ లో నిన్న యూట్యూబ్ పూర్ అయిపోయిందని, అంతమంది యూట్యూబర్స్ ఉన్నప్పుడు ఎందుకు ఒక యూట్యూబర్ ఇంకొక యూట్యూబర్ ని ప్రాపర్ గా సపోర్ట్ చేయరు అక్కడ? అది చాలా ఉందండి, చాలా అసలు ఆ పాయింట్ చాలా బాగా అడిగారు మీరు. మేము స్టార్టింగ్ గ్రోత్ అంటే స్టార్టింగ్ గ్రోత్ లేకప్పుడు కూడా అడిగాం వీళ్ళకి, మాతో కొలాబ్ అవ్వండి, మనం కలిసి చేద్దాం. ఇగ్నోర్ చేసినారు. ఇగ్నోర్ చేయడమే కాకుండా పేరు చెప్పాము కానీ పిలిస్తే వాళ్ళ దగ్గర చేస్తే మళ్ళీ మేము పిలుచుకోము అని కూడా స్టాప్ చేసినారు. ఫీమేల్ క్యారెక్టర్స్ అంతమంది ఉన్నారు ఊర్లో, ఒక్క అమ్మాయి మాతో కలిసి చేయదు తెలుసా, ఒక్క అమ్మాయి. ఎందుకంటే అదొక టీం, అదొక ఇదైపోయింది వీళ్ళకంతా యూనిటీ. వాళ్ళ దగ్గర మీరు పోకూడదు, పోతే నీకు మళ్ళీ మా దగ్గర రాకూడదు. ఒక యాక్టర్ అనేవాడు, యాక్టర్ అనే వాళ్ళు ఎట్లుండాలంటే ఒక మెర్క్యూరీ లాగా ఉండాలి.
ఎక్కడ పోసినా అందరితో కూడా కలిసి అవును. ఆ షేప్ తీసేసుకోవాలి. ఉమ్. లేదు ఇట్లా మా గ్రూప్ లో ఉండాలా, మా వేరే గ్రూప్ కి పోయినామంటే మేము మళ్ళీ పిలుచుకోము. ఎందుకు? ఏం అది knowledge పాలిటిక్స్. లేదు. యూట్యూబ్ పాలిటిక్సా? అంతే. మరీ అట్లే ఘోరం కదా. ఏమైతుంది, ఒక వీడియోలో ఇంకొకరు వస్తారు, ఇంకో వీడియోలో ఇంకొకరు వస్తారు, సపోర్ట్ వాళ్ళకి ప్లస్ చేసుకుంటారు. పాయింట్ అది actually. ఇప్పుడు collab అయితే. అట్లా లేడీ క్యారెక్టర్స్ రానందువల్లే మేము క్యారెక్టర్స్ వేయాల్సి వచ్చింది. ఉమ్. అది మాకు ప్లస్ పాయింట్ అయింది. ఉమ్. మీరు అన్నిట్లో మీరే చేసుకుంటున్నారు, అన్ని తొక్కేయగలుగుతున్నారు కదా. కానీ అదొక ఇదే పాయింట్ ఉండేది. ఇదే దాని మీద ఒక లేడీ వచ్చి యాక్ట్ చేస్తే ఉమ్. ఆ కామెడీ రాదు. రాకపోయింది. మేము గెటప్స్ వేసిన వల్ల ఆ కామెడీ అనేది బట్ మీరు ట్రై చేశారు పిలవడానికి. అవును. రాజమౌళి నేను నాకు దొరక్కోకుంటే నేను ఈగతో కూడా తీస్తాను అన్నట్ల ఈయన ఆ టైప్ అనమాట. నువ్వు రాలేదు కదా, రప్పిలేదు కదా, నువ్వు రానీలేదు కదా, మేమే వేస్తాం. మేమే వేస్తాం, మేమే గెటప్ చేసుకో, మేమే వేస్తాం. ఈ 1 million వచ్చినప్పుడు ఆ కష్టం కనిపించుంటది కదా వెనక. అవును అవునవును. ఫైనల్ గా ఎస్ రీచ్ అయ్యాం. ఎవరు చేసినా, ఎవరు తొక్కేసినా, ఎవరు వద్దన్నా కాదన్నా వచ్చేసాం. వనెక్కమనాలి అన్నట్ల. కొత్తగా యూట్యూబ్ రావాలనుకునే వాళ్ళకి కాదు మర్చిపోయి దీనికి ముందు ఇది గ్యారంటీ అడగాలి. యూట్యూబ్ రెవెన్యూ ఎంత సంపాదిస్తున్నారు యూట్యూబ్ లో అని చెప్పేసి. 5 ఏళ్ళు నోటికి పోతాయి. రెవెన్యూ కన్నా ఎక్కువ మేము ప్రమోషన్స్, లోకల్ ప్రమోషన్స్ కానీ అవి ఇవి హ్యూజ్ గా బాగా వస్తాయి. ఓకే, బాగానే పర్లేదు. లాక్స్ లో కాకపోయినా లాక్స్ లోపలే రండి, ఇంకా వస్తుంది. మేబీ దాని మించి కూడా పోతాం. అంతే. బానే పర్లేదు, సంపాదిస్తున్నారు, ఇంట్లో అందరినీ చూసుకోగలుగుతున్నారు. ఇప్పుడు ఆటోలో వచ్చినాం మీ ఇంటర్వ్యూకి, నెక్స్ట్ రేంజ్ రోవర్ లో వస్తామని కోరుకోండి. మీకుంది కదా నమ్మకం, వచ్చేస్తారు అంతే. మనకు ఉండాలి మన మీద నమ్మకం, ఆటోమేటిక్గా అయిపోతుంది. కొత్తగా యూట్యూబ్ పెట్టాలనుకునే వాళ్ళకి, ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే ఒక సజెషన్ ఏంటి? లైక్ కామెడీ చాలా ఆర్గానిక్గా ఉండాల. ఏదో చేసినాము ఒకరిని చూసి. నేను ఇంకోటి చెప్పాలనుకుంటే అంటే ప్రతి కంటెంట్ ఒరిజినల్గా ఓన్గా రాయాలని లేదు. కాపీ కొట్టైనా చేయొచ్చు. కాపీ కొట్టినా కూడా ఆ కంటెంట్ మన స్టైల్లో ఉండాలి. నేను రాసే కంటెంట్లు ప్రతిదీ నేను నా బుర్రలో నుంచి వచ్చినవి కావు. కొన్ని నార్త్ ఇండియన్స్వి చూసి మన స్టైల్లో చేస్తే ఎట్లుంటుందని కొన్ని చేశాను. ప్రతిదీ మనిషిని కదా, ఎవ్రీ కంటెంట్ నేను ఆలోచించి రాయను. సో కొన్ని కాపీ కొడతాను, కొన్ని ఒరిజినల్గా నేను క్రియేట్ చేసి రాసినవి ఉన్నాయి. సో అలాగా ఎవ్రీ క్రియేటర్ ట్రెండ్ ని ఫాలో అవుతూ ఉండాలా. ఇప్పుడు ప్రెసెంట్ ఏం జరుగుతుంది, ఎండాకాలం నడుస్తుంది, ఎండాకాలం మీద ఒక వీడియో, వర్షాకాలం నడుస్తుంది, వర్షాకాలం మీద ఒక వీడియో, ఇప్పుడు ప్రెసెంట్ ఫ్రీ బస్సుల మీద నడుస్తుంది, ఫ్రీ బస్సుల మీద ఒక వీడియో. సో అట్లా కరెంట్ అఫైర్ ని క్యాచ్ చేయాలా, వీడియోస్ చేస్తూ ఉండాలా, ఇలా యాక్టివ్ గా ఉండాలా, ట్రెండింగ్ ని ఫాలో అవుతూ ఉండాలా, బోరింగ్ ఉండకూడదు, షార్ట్ లో వెళ్ళిపోతూ ఉండాలి. సో అదే ప్రెసెంట్ సిచ్యుయేషన్ ని బట్టి రాస్తాడనమాట. కొంతమంది అది కాపీ కొట్టినావు నువ్వు అని సింపుల్ గా చెప్పేస్తారు, కామెంట్ పెట్టేస్తారు. ఆ కాపీలో కూడా చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. అదేలేండి, కాపీ చేసినా మన స్టైల్లో మనం దాన్ని మళ్ళీ తీసుకురావడానికి టైం పడుతుంది, కష్టం ఉంటుంది దాని వెనక. సో ఫైనల్ గా ఏమైనా మీ సబ్స్క్రైబర్స్ కి, ఫ్యాన్స్ కి చెప్పాలనుకుంటే కెమెరా చూసి చెప్పండి. We love you all. మన ఎక్కవనాలి చూస్తున్నారు కదా, అనంతపూర్ నుంచి ఇంటికి వచ్చినాము, అంతా మీ వల్లే. మేము ఇంకా గ్రో అవుతాము, మీ సపోర్ట్ ఎప్పటికీ మాకు ఉండాలా. సైనింగ్ ఆఫ్. టాటా, బై బై. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సినిమాల్లోకి వెళ్ళాలి, ఇంకా మంచి ఛాన్సులు రావాలి, యూట్యూబ్ నుంచి ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలి, మీరు ఒక 10 మందికి ప్లాట్ఫామ్ ఇచ్చే స్థాయికి ఎదగాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి.
నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.